తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. అలానే కూడి వచ్చిన మీ అందరికీ దైవ సేవకులకు కూడా యేసుక్రీస్తుల వారి పేరిట నా హృదయపూర్వక వందనాలండి. ప్రార్థన చేసుకొని కొన్ని దేవుని మాటలు మనం ఆలోచిద్దాం. పరమనందు ఆసీనుడవు, పరమ పవిత్రుడవు, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు అయినటువంటి మా ప్రియమైన పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు ఈ ఉదయకాలమున యేసుక్రీస్తుల వారి పేరిట వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా తండ్రి, నీ అపారమైనటువంటి ప్రేమను మా అందరి పట్ల చూపించి ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని సజీవంగా ఉంచి మరొక ఆదివారం తండ్రి నీ పాద సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించుకున్నట్టుకు, మీ మాటలు వినుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలయ్యా తండ్రి. మరి ఈ సమయంలో మీరు మా కొరకు రాయించినటువంటి మా బ్రతుకు పుస్తకమైనటువంటి బైబిల్లో నుంచి మీ మనసులోని మాటలను తండ్రి మేము నేర్చుకోవాలని, ఆలోచించాలని సిద్ధపడి ఉండగా మీ యొక్క సహాయాన్ని నాకు దయచేయండి. అలానే వింటున్నటువంటి వారు కూడా ఆ మాటలను ఆలోచించి వాక్యానుసారంగా జీవించాలన్నటువంటి మనసును వారికి దయచేయమని కోరుకుంటూ, రావాల్సినటువంటి సహోదరులను క్షేమంగా మీ సన్నిధికి నడిపించి తద్వారా నా ద్వారా ఈ యొక్క ఆరాధన కోడిక ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి మీ యొక్క సహాయాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు. కొన్ని దేవుని మాటలు మనం ఆలోచిద్దామండి. ప్రియమైన వాళ్ళారా, సమాజంలో మనుషుల మధ్య జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మనం ఆలోచించినప్పుడు చాలా చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారండి. క్షణికావేశంలో ప్రాణాలను తీస్తూ ఉంటారు, ప్రాణాలను కోల్పోతూ ఉంటారు. ఏమంటే ఈరోజు గొడవలు పడాలంటే పెద్ద కారణాలు, ఆ ప్రాణాలు తీసేటటువంటి వారి వెనక పెద్ద కారణాలు ఏమి కనిపించవు. ఆ మధ్య మన దైవ సేవకుల ద్వారా కూడా ఒక సంఘటన గురించి విన్నాం. ఏమంటే టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి వ్యక్తి మీద చట్నీ పడిందని ఆ వ్యక్తితో గొడవ పడి ఆ వ్యక్తిని కొట్టి చంపినటువంటి ఘటన మనం విన్నాం. మరొకడు ఎవరో ఏదో ఒక మాట అన్నారని, ఎవరో ఏదో ఒక చిన్న అవమానం ఎక్కడో మనకు ఎదురైందని వాటిని మనం మర్చిపోవండి, విడిచిపెట్టం. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం, మనసులో పెట్టుకొని ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటాం. సమయం దొరికినప్పుడు, సందర్భం దొరికినప్పుడు ఎదుటి వారి మీద దాడి చేస్తూ పగ తీర్చుకుంటూ ఉంటాం. అంటే చిన్న చిన్న విషయాలను ఇలా మనసులో పెట్టుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నటువంటి వారు, ప్రాణాలను తీస్తున్నటువంటి వారు అని మనం సమాజంలో ఎంతోమందిని చూస్తున్నామండి. అలా వారు తమకున్నటువంటి అందమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. బైబిల్లో కూడా ఏమిటి, కయీను హేబేలును చంపడానికి పెద్ద కారణం ఏమైనా ఉందా? అంటే దేవుడు హేబేలు అర్పణను స్వీకరించాడు, కయీను అర్పణను స్వీకరించలేదు. కయీను అనుకోవచ్చుగా, నేను ఈసారి దేవునికి శ్రేష్టమైన బలి నేను ఇవ్వాలి అని అనుకోవచ్చుగా, కానీ అలా అనుకోలే. దేవుడు నా అర్పణ స్వీకరించలేదు కనుక తనకు అవమానంగా అది భావించాడు. దీని అంతటికి కారణం నా తమ్ముడే అని అనుకొని తన తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. ప్రియమనలు అంటే చిన్న విషయాన్ని మర్చిపోకపోవటం వల్ల, విడిచిపెట్టకపోవటం వల్ల ఏమండి అవి మనసులో పెట్టుకొని ఆలోచించడం వల్ల జరిగే అనర్థాలు, నష్టాలు చూడండి. అలానే ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు నుంచి కనానుకు వెళ్తున్నటువంటి ఆ మార్గం మధ్యలో ఇశ్రాయేలీల్ని అమాలేకులు అడ్డగించి వారిలో ఉన్నటువంటి బలహీనులైనటువంటి వారిని, మార్గమందు అలసినటువంటి వారిని అమాలేకులు ఇశ్రాయేలులో ఉన్నటువంటి కొంతమందిని చంపేస్తారండి. అప్పుడు ఆ సందర్భంలో ఆ ఘటనను దేవుడు తన పరిగణలోనికి తీసుకొని ఏమని చెబుతున్నాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీలు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలిసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులను అందరినీ హతము చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మర్చిపోవద్దు. దేవుడు ఎందుకంటే అంత ఖచ్చితంగా చెబుతున్నాడు అంటే, దేవుని యొక్క భయం లేనటువంటి దుర్మార్గులు, దుష్టులండి అమాలేకీలు. ఇశ్రాయేలు వారు మార్గంలో వారు పోతూ ఉంటే వారిని అడ్డగించి వారిలో ఉన్నటువంటి కొంతమందిని చంపేస్తాడు. అలాంటి వారిని మీరు మర్చిపోవద్దు. ఆకాశము క్రింద నుండి
వారి పేరును తుడిచివేయాలి అని ఆయన చెబుతున్నాడు. అంటే ఒకానొక సందర్భంలో అమాలేకులని నిర్మూలన చేసినటువంటి ఘటనను మనం బైబిల్లో చూస్తాం. అంటే చాలామంది మత ఛాందస్తవాదులు ఇట్లాంటి సంఘటనలు విని ఏంటండి మీ దేవుడు ఇంత కఠినుడా అంటారు. అంటే దుష్టులను శిక్షించినప్పుడు ఇంత కఠినుడా అంటున్నారు. ఇదే దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరిని క్షమించుకుంటూ వెళ్తే సిలువనెక్కితే ఏమంటున్నారు? 3 మేకులు పీక్కోలేకపోయాడు, చేతగాని వాడు అని అంటున్నాడు. అంటే శిక్షిస్తేనేమో కఠినుడు అంటున్నాడు, క్షమించుకుంటూ పోతే చేతకాని వాడు అంటున్నాడు. అంటే ఇలా మాట్లాడేటటువంటి వారు ఎలా అయినా మాట్లాడతారు. వాళ్ళని కాసేపు పక్కన పెడదాం. మన దేవుని గొప్పతనం ఏదో ఈరోజు కొన్ని మాటలు మనం ఆలోచిద్దామండి. ఇక్కడ మరిచిపోవద్దు అని చెప్పినటువంటి దేవుడు క్రొత్త నిబంధనలోకి వెళ్ళేసరికి మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు, మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అని మనం బైబిల్లో చూడగలిగితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక దేవుని మనసు ఏంటో చూడండి. ఇక్కడ మర్చిపోవద్దు అన్న ఆయన క్రొత్త నిబంధనలో మనకి ఏం తెలియజేస్తున్నాడు, మనకి ఏమి నేర్పించాలి అనుకుంటున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం అండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. చాలండి. ఏమండి, అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన దేవునిలోనికి వచ్చిన తర్వాత ఆయన వెనకున్నవన్నీ మర్చిపోతున్నాడంట. వెనకున్నవన్నీ మర్చిపోయి ఇంకా ఏం చేస్తున్నాడు? ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడంట. అంటే ముందున్న వాటి పట్ల పౌలు గారికి ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్, ఆ ఆసక్తి చూడండి. ముందున్న వాటి కొరకు వెనకున్నవే మర్చిపోతున్నాడంట. ఏమంటే మనం మర్చిపోతున్నామా? ఎవరైనా ఏదైనా మనల్ని ఒక మాట అన్ని, మన గురించి ఏదైనా చెడుగా మాట్లాడిని, ఏమండి ఆ విషయాలను మనం మర్చిపోవండి. అది 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా మనసులో పెట్టుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చచ్చే వరకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంటే కొంతమంది వచ్చి ఏమండి మీరు మాట్లాడుకోవచ్చుగా, దేవుల్లో ఉంటున్నారు, చర్చికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, మీరు మాట్లాడుకోవచ్చుగా అంటే ఏమని చెబుతాం? లేదండి, ఆ వ్యక్తిని నేను క్షమించను. ఒకసారి ఆ వ్యక్తితో నేను మాట్లాడకూడదు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక అసలు ఆ వ్యక్తి ముఖం నేను చూడనని చెప్తాం. ఇది దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా. ఏమండి, దేవునిలోనికి వచ్చిన తర్వాత మనం కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని మరిచిపోవాలి, కొన్ని కోల్పోవాలండి. అలానే కొన్నిటిని నేర్చుకోవాలి కూడా. ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? లోకంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలో నేర్చుకోవడానికే వస్తున్నాం. ఈరోజు చూడండి, ఏండ్ల తరబడి దేవుని సన్నిధికి వస్తూ కూడా దైవ సేవకుల ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకుంటూ కూడా వింటూ కూడా ఏమీ నేర్చుకోకుండానే విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారండి. కానీ ఇక్కడ పౌలు గారు చూడండి, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడంట. అంటే వెనకున్నవి మర్చిపోవటం ప్రారంభించాడు. ఎందుకు? ముందేముందో పౌలు గారికి అర్థమైపోయిందండి. ముందేముందో పౌలు గారికి తెలిసిపోయింది. మనకే ముందున్న దాని పట్ల నమ్మకం లేక వెనకున్నవన్నీ బుర్రలో పెట్టుకుని కూర్చుంటాం. వెనకున్నవి మరిచానన్నాడు కదా పౌలు గారు. వెనకున్నవి ఏమి మరిచిపోయాడో ఆలోచిద్దాం, ఆ తర్వాత ముందో కూడా మనం ఆలోచిద్దామండి. వెనకున్నవి మరిచానన్నాడు. ఎలాంటి విషయాలను ఆయన మరిచాడో, ఏ విషయాలను మరిచాడో మనం ఈరోజు కొన్ని మాటలు చూద్దాం. ఎందుకంటే చిన్న విషయాలను ఈరోజు మనం మర్చిపోలేకపోతున్నాం. మరి అలాంటిది పౌలు గారు ఎలాంటి మరిచిపోలేనటువంటి విషయాలను, కఠినమైనటువంటి విషయాలను, ఎలాంటి బలమైనటువంటి భయంకరమైనటువంటి విషయాలను ఆయన ఎలా మర్చిపోయాడో ఆయన జీవితంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకు. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. చాలండి. ఏమండి, ఈ అపోస్తులైన పౌలు గారిని, అయ్యా నువ్వు ఏం మర్చిపోయావయ్యా అంటే పౌలు గారు చెప్తాడు, ఇదిగో ఇవి మర్చిపోయాను. యూదుల చేత 1 తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తిన్నాడంట. ఎవరు? పౌలు గారు. 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు 5 మార్లు పౌలు గారిని కొట్టారంట. ఏమంటే 1 తక్కువ 40 దెబ్బలు 5 మార్లు అంటే ఎన్ని? అంటే 5 4 20. 1 తక్కువ అన్నాడుగా, అందుట్లో 5 తీసేయండి. 195 దెబ్బలు పౌలు గారిని కొట్టారు. ఎందుకు కొట్టారు పౌలు గారిని? ఏమంటే ఆయన ఏం తప్పు చేయలా, ఆయన ఏమీ నేరం చేయలా. మరి ఎందుకు కొట్టారంటే వాక్యం ప్రకటించినందుకు కొట్టారు, సువార్తను చెప్పినందుకు కొట్టారు, యేసుక్రీస్తుల వారి గురించి బోధించినందుకు కొట్టారండి. అంటే కొట్టారు అంటే అదేదో స్కూల్లో పిల్లగాడిని మాస్టర్ దెబ్బేసి కూర్చోబెట్టినట్టు కాదు. మత ఛాందస్తవాదులు
అంటే ఆయనను పట్టుకొని ఎంత కఠినంగా 195 దెబ్బలు కొట్టుంటారో ఆలోచించండి. అలానే ఏమన్నా ఈరోజు ఎవరైనా నన్ను కొట్టారని ఎవరైనా చెప్పుకుంటారా? అంటే లోకంలో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఏంట్రా ఈ దెబ్బలు, ఏంటి ఏమైందిరా అంటే పలానా వాడికి నాకు గొడవైంది, వాడిని నేను కుమ్మేశాను, కొట్టానని చెబుతారు. వాడి చేతుల్లో తన్నులు తిని కూడా వీడు పైకి ఏం చెప్తాడు, వాడు నేను కుమ్మేశానని చెబుతాడు. అంటే నన్ను పలానా వాళ్ళు కొట్టారని ఎవరు చెప్పుకోరు, ఎందుకంటే అది చాలా అవమానం. మరి అలాంటిది 195 దెబ్బలు నన్ను కొట్టారు అని పౌలు గారు చెప్పుకుంటున్నాడంటే అంటే పౌలు గారికి అవమానం అనిపించదా? పౌలు గారికి సిగ్గు అనిపించదా అంటే లేదండి. పౌలు గారు వాటన్నిటిని దేవునిలోకి వచ్చినాక వాటన్నిటిని విడిచిపెట్టాడు. మనమే అన్నిటిని పట్టుకొని వేలబడతాం. ఇంకా కింద చూడండి, ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడంట. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు. ఎక్కడ రాళ్లతో కొట్టారు పౌలు గారిని అంటే లుస్త్రలో వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అంతియోకియా నుండి ఈకోనియా నుండి కొంతమంది యూదులు వచ్చి పౌలు గారిని రాళ్లతో కొట్టారండి. ఎంతగా కొట్టారో తెలుసా? ఇక వీడు చచ్చాడులే అనుకునేంత వరకు కొట్టారు. ఇంకా కిందకి, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపి తిని. ఏమన్నా కారా చెడిపోతే పక్కన పెట్టి ఆపుకోవటానికి సముద్రంలో ఓడ పగిలిపోయిందంట. ఓడ పగిలి ఆయన సముద్రంలో రాత్రి మగళ్ళు గడిపాడంట. ఏమండి ఎక్కడున్నాడండి? ఆ నీళ్ళలో ఓడ పగిలితే ఎక్కడో ఉన్నాడు, ఒక చిన్న చెక్క పట్టుకొని అలబడుతూ ఉన్నాడు. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచు జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచు ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఏమండి పౌలు గారు వీటన్నిటినీ మర్చిపోయాడంట. అంటే ఒకసారి ఆలోచించండి, ఇవి మరిచిపోయేటటువంటి విషయాలండి. ఏమండి పోనీ వాళ్ళని తిరిగి ఏమైనా చేశాడా? ఆయన కొట్టినటువంటి వాళ్ళని, ఆయన బాధ పెట్టినటువంటి వాళ్ళని, ఆయన దూషించినటువంటి వాళ్ళని, ఆయన హింసించినటువంటి వాళ్ళని తిరిగి ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదంటే ఏంటి అర్థం? వాటన్నిటినీ ఆయన మర్చిపోయాడు. అంటే పౌలు గారి మనసు ఎంత గొప్పదో చూడండి. ఎందుకయ్యా ఇటువంటి కఠినమైనటువంటి విషయాలను, ఇటువంటి భయంకరమైన విషయాలు ఎందుకయ్యా మర్చిపోయామంటే ముందున్న వాటి కొరకంట. అంటే ముందు ఏదో బలమైనది ఉంది, అది మనకి అర్థమైతే మనం వెనకున్నవి ఈజీగా మర్చిపోతామండి. ఇంతకు ముందేముందో చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదము. చాలండి. ఏమంటే మన ఎదుట ఏం ఉంచబడిందంట? పరుగు పందెం ఉంచబడిందా? అదేంటి? దేవుని నమ్ముకుంటే చాలు పరలోకం వస్తుందని మనం అనుకున్నాం. నేను బాప్తీసం తీసుకున్నాను, నేను రక్షణలో ఉన్నాను, ఇంకెందుకు ప్రభు తన మహిమ మేఘాల మీద రావటమే లేట్ అని మనం అనుకున్నాం. కానీ నమ్మిన మనకు ఏముందంట? మన ఎదుట పరుగు పందెం ఉంచబడిందంట. ప్రియమైన వాళ్ళ ఎవరండి ఈ మాటలు చెబుతుంది? ఈరోజు టీవీలో పెద్ద పెద్ద ప్రసంగికులు ప్రసంగిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద చర్చీలు కట్టుకొని బోధిస్తున్నారు, కోట్ల రూపాయల సంఘాలకి చర్చిలకి నేను అధిపతినండి అని చెప్పుకుంటున్నారు. అంటే మా పెద్ద పెద్ద సభలను పెట్టి ఆ సభలకు వచ్చినటువంటి వారిని వేల మందికి, లక్షల మందికి భోజనాలు పెడుతున్నారు. వీరిలో ఏ ఒక్కరైనా నమ్మటమే భక్తి కాదు, ఇదిగో నీ ముందు ఒక పరుగు పందెం ఉంది, నువ్వు ఇలా వచ్చి ఖాళీగా కూర్చొని వెళ్తే నీకు పరలోకం రాదు, నువ్వు పరుగు పందెంలో గెలిస్తేనే నీకు పరలోకం వస్తుందని ఎవరండి చెబుతున్నారు? ఎవరు చూసినా దేవుని నమ్ముకోండి నీ రోగాలు పోతాయి, దేవుని నమ్ముకోండి నీ సమస్యలు పోతాయి, దేవునికి మీరు ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తారని చెప్పేవారే తప్ప నీ ముందు ఒక పరుగు పందెం ఉందని, దేవుడు నీ మీద ఒక బాధ్యత పెట్టాడని ఎవరండి చెబుతున్నారు? అంటే మన ఎదుట పరుగు పందెం ఉంది ప్రియమైనటువంటి వాళ్ళారా. అంటే ఈ లోకంలో మనం ఖాళీగా ఉండవలసినటువంటి వారం కాదు. ప్రతిదినం మనం ప్రతిదినం మన ప్రత్యర్థితో మనం పోరాడాల్సినటువంటి వారం. ఎవరు మన ప్రత్యర్థి అంటారా? ఏమంటే ఒక పరుగు పందెంలో, ఒక రన్నింగ్ రేసులో పాల్గొన్నప్పుడు అందులో ఉన్నది ఒకటి నువ్వైతే నీ ప్రత్యర్థులు ఉంటారు, వారు నిన్ను ఓడించాలి అనుకుంటారు. కానీ ఈ ఆత్మీయ జీవితంలో కూడా, ఈ ఆత్మీయ పోరాటంలో కూడా మన ప్రత్యర్థి ఉన్నాడండి. వాడే అపవాది, సాతాను. వాడు మనల్ని గెలవనిస్తాడా చెప్పండి? వాడు పరిగెత్తుతున్నాడు. ఎప్పటి నుంచి పరిగెత్తుతున్నాడో తెలుసా?
ఆదాము వాళ్ళ దగ్గర నుంచి పరిగెత్తుతున్నాడండి. అప్పటి నుంచి మనుషులు, దేవుని పిల్లలైన వారిని, భక్తులందరినీ, అందులో కొంతమంది ఎక్కువ మందిని ఓడించుకుంటూ వస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. అంటే ఈరోజు మనం పరుగు పందెంలో మనం ఓడిపోతున్నామన్న సంగతి మనకు అర్థం కావటం లేదు. మనం ఏమనుకుంటామంటే బాప్తీసం తీసుకుంటున్నాను, చర్చికి వెళ్తున్నాను కదా, ఇంకేముందిలే అని మనం అనుకుంటూ భ్రమపడతాం. కానీ అపవాది మనల్ని మాయ చేస్తున్నాడు అనే సంగతి మనకు అర్థం కావటం లేదండి. ఎందుకంటే వాడు సామాన్యుడు కాదు, దేవుని యొక్క స్థానాన్ని, సింహాసనాన్ని కోరుకున్నవాడు, దేవునితోనే కయ్యానికి కాలు దువ్వినటువంటి వాడండి. అలాంటి వాడిని ఓడించాలి అంటే మనం వెనకున్నవన్నీ మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు మనం వేగిరపడాలి ప్రియమైన వారు. పరిపూర్ణమైనటువంటి భక్తితో, పరిపూర్ణమైనటువంటి మనస్సు కలిగి, ఏమంటే పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉంటేనే తప్ప వాడిని మనం ఓడించలేమండి. ఈరోజు భూమి మీద మనిషి ఏమనుకుంటున్నాడంటే 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికే పెద్ద పోరాటం అనుకుంటున్నాడు. మరి ఆత్మ జీవితానికి ఉన్నటువంటి ఇదిగో ఒక పరుగు పందెం ఉంది, ఒక పోరాటం ఉందని ఆలోచించలేకపోతున్నాడు. జీవితాలను పాడు చేసుకుంటున్నాడు ప్రియమైన వారు. ఇంకా కిందకి చదవండి. మన ఎదుట ఉంచబడిన ఓపికతో పరిగెత్తుదము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనముని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైన. ఏమండి, పౌలు గారు వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుతున్నాడు అని అనుకున్నాం కదా. ఎవరిని చూసి పరిగెత్తుతున్నాడు, ఎవరిని చూసి నేర్చుకున్నాడు, ఎవరిని చూసి ఆయన వెనకున్నవన్నీ మరిచిపోవటం ప్రారంభించాడంటే యేసుక్రీస్తుల వారినండి. యేసుక్రీస్తుల వారు కూడా ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకే అన్నాడు. అంటే మన ఎదుట ఏముంది అంటే ఇందాక చదువుకున్నాం, పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెంలో మనం గెలిస్తే మన ఎదుట ఏం ఉంచబడింది? ఆనందం ఉంచబడింది ప్రియమైన వాళ్ళ. మనం ఏమనుకుంటామంటే నా ఎదుట ఏమీ లేదు అనుకుంటాం. ఇదిగో అంతా శూన్యమే, మరణం తర్వాత ఏమీ లేదు, ఇదిగో గాలిలో కలిసిపోతుంది, ఇదిగో ఏదైనా ఉంది అంటే అది ఈ భూమిపైనే, ఈ భూమిని అన్నింటినీ అనుభవించి నేను చనిపోవాలని మనం అనుకుంటాం. కానీ బైబుల్ చెప్తుంది ఇదిగో మన ఎదుట పరుగు పందెం ఉంది, మన ఎదుట ఆనందం ఉంది, మన ఎదుట ఇదిగో స్వర్గ ప్రాప్తి మనకు ఉందండి, పరలోకం చేరుకునే అవకాశం మనకు ఉంది ప్రియమైన వాళ్ళ. యేసుక్రీస్తుల వారు కూడా తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట. అటువంటి యేసుక్రీస్తుల వారిని మాదిరిగా తీసుకున్నటువంటి పౌలు గారు అన్ని విషయాల్లో, ఎన్నో విషయాలు, ఇందాక మనం చదువుకున్న 1-40 దెబ్బలు 5 మారులని, సముద్రంలో 3 మారు ఓడపగిలి ఆయన శ్రమ పడ్డాడని మనం వీటన్నిటినీ, ఆ నిందలు అవమానాలన్నింటినీ యేసుక్రీస్తుల వారిని వైపు చూసి నేర్చుకున్నాడు. అన్నిటినీ ఆయన మర్చిపోయాడండి. ఈరోజు మనం మర్చిపోవాలంటే అన్నిటినీ మనం మర్చిపోవాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే మన ముందు మహాలోకం ఉంది, మహాదేవుని చూసే అవకాశం ఉంది ప్రియమైన వాళ్ళరా. ఒకప్పుడు మనం ఈ జీవితాన్ని మనం పాడు చేసుకున్నాం, మనం అపవాది యొక్క స్వరూపంలోకి మారిపోయాం. మరలా మనల్ని ఆ దేవుని స్వరూపంలోనికి మనల్ని మార్చాలని యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకు వచ్చాడండి. అంటే ఈ భూమి మీదకు వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారిని ఎంతగా అవమానించారో, ఎంతగా నిందించారో, ఎంతగా ఆయన్ని శ్రమ పెట్టారో మనకు బాగా తెలుసు ప్రియమైన వారు. అంటే స్కూల్లో ముందు బెంచి కూర్చున్నటువంటి వాడి నెత్తి మీద టాప్పున ఒకటి తల మీద కొట్టి ఏమి ఎరగనట్టు వెనకమాలు వెళ్ళిపోతుంటారు పిల్లలు. స్కూల్లో పిల్లలు ఆడుకునేటటువంటి ఆటలు. అలా యేసుక్రీస్తుల వారిని ఏమండి ఆయన శిలువ మరణానికి అప్పగింపబడినప్పుడు ఆయన ముఖం మీద ముసుగు వేసి ఆయన కొట్టి నిన్నెవరు కొట్టారో ప్రవచింపయ్యా అని చెబుతున్నారు. ఈ స్కూల్లో పిల్లలు ఆడుకునేటటువంటి ఆటలు అలాంటిది మన యేసుక్రీస్తులను ఆ విధంగా చేశారు ప్రియమైన వారు. ఇంకా ఒకడు వచ్చి అంటాడు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో, నువ్వు బ్రతికున్నప్పుడు ఎంతోమందిని కాపాడావు కదా, బ్రతికించావు కదా, ఇది నువ్వు కాపాడుకో అంటున్నాడు. ఏమంటే ఇవి ఘనత అవమానమా? ప్రభువుకి అవమానం అండి. అంటే లోకంలో రాజులకు కిరీటం పెడతారు, మన ప్రభువుకు కూడా కిరీటం పెట్టారు. ఎలాంటి కిరీటం పెట్టారు? ఆయనకి ముండ్ల కిరీటం పెట్టారు. ఏమంటే ముళ్ళ కిరీటం పెడుతున్నారు అంటే ప్రభువుని గౌరవించడానికా, అవమానపరచడానికండి. ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులతో గుద్దారు. ఏమంటే ఆయన అపహసించారు, ఆయన్ని గేలి చేశారు, ఆయన వస్త్రాలను పంచుకున్నారు. ఎంతగా అవమానించాడండి. వాటన్నిటిని కూడా ఆయన నిర్లక్ష్య పెట్టి ముందున్నటువంటి ఆనందం కొరకు ఇదిగో మనకు రక్షణను ఇవ్వాలని ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు శిలువలో తన ప్రాణాన్ని పెడితే, విలువైన జీవితాన్ని మన కోసం త్యాగం చేస్తే ఈరోజు మనం ఏం చేస్తున్నామండి? ఆ యేసుక్రీస్తులని స్వరక్షకునిగా అంగీకరించి ఆ యేసుక్రీస్తుల వల్ల ఈరోజు మనం పరిశుద్ధపరచబడి రక్షణలోనికి వచ్చి మన జీవితం ఎలా ఉందండి? మనం ఏం చేస్తున్నాం? వెనకున్నవి మరిచిపోమంటే వెనకున్నవన్నీ తెచ్చి ముందేసుకొని కూర్చుంటున్నాం.
ఏమండి, హృదయంలో వాక్యం లేకుండా చేసుకుంటున్నామండి, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. కారణం ఇదిగో సులువుగా చిక్కులు పెట్టే పాపంలో అపవాది మనల్ని పడేస్తున్నాడు. అనవసరమైనటువంటి విషయాలను తెచ్చి మన ముందు పెడతాడు, వాటినే ఆలోచించే విధంగా చేస్తాడు. కనుక ఇదిగో మన పరుగు పందాన్ని మనల్ని ఓడించాలని వాడి ప్రయత్నాలు వాడు చేస్తాడు ప్రియమైన వాళ్ళారా. కనుక మనం దేవుళ్ళలోనికి వచ్చాం. ఎందుకు వచ్చాం? పరలోకం చేరుకోవడానికి వచ్చాం. పౌలు గారు చూసారా, ఇదిగో నేను గురి చూడని వాడి వల్లే నేను పరిగెత్తువాడని కాను, ఇదిగో ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం నేను పొందాలని గురి యొద్దకి నేను పరుగెత్తుతున్నాను అంటాడు. పౌలు గారి యొక్క గురి, ఆయన యొక్క పరుగు పరలోకం చేరుకోవటమే అయితే, పరలోకం అయితే ఈరోజు మన గురి ఏంటండి? మన పరుగు ఏంటండి? ఈ లోకమా? అనవసరమైన విషయాల ఆలోచించండి. ఏమండి, మన గురి కూడా పరలోకమే. ఏమంటే ఎవరో వాళ్ళేదో అలా ఉన్నారని, వీళ్ళేదో ఇలా ఉన్నారని అనవసరమైన విషయాలను హృదయంలో పెట్టుకొని వాక్యం లేకుండా చేసుకుంటున్నాం. దేవునిలో ఎదగలేకపోతున్నాం. ఆత్మీయంగా మనల్ని మనమే పతనం చేసుకుంటున్నామండి. ఎలికను చూసి ఎవడో ఇంటికి నిప్పు పెట్టుకున్నట్టుగా ఎలిక ఎక్కిరిచ్చిందని ఈరోజు ఎవరో అలానో ఉన్నారని ఆలోచించుకొని అవే చెప్పుకుంటూ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారండి. ఈరోజు నేను ఎలా ఉన్నానని ఎవరైనా ఆలోచించుకుంటారా? ఏమంటే నేను ప్రభువులాగా ఉన్నానా, పౌలు గారిలాగా ఉన్నానా, భక్తుల వల్లే నేను ఉన్నానా, వాళ్ళని మాదిరిగా తీసుకొని ఉంటున్నానా లేదని ఎవరూ ఆలోచించుకోవటం లేదండి. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నారు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు ప్రియమైన. కనుక మన ఎదుట ఏముందంటే పరుగు పందెం ఉంది. దేవునిలోనికి వచ్చినటువంటి మనం, రక్షణలోనికి వచ్చినటువంటి మన ఎదుట ఏముందంటే పరుగు పందెం ఉంది. ఈ పరుగు పందెంలో గెలిస్తేనే మనకు పరలోకం. మన ఎదుట మహాలోకం ఉందండి, ఆ లోకానికి చేరాలి. కనుక అనవసరమైన విషయాలను సహోదరుల మధ్య ఎన్నో ఈ విభేదాలు వస్తూ ఉంటాయి, ఎన్నో అనవసరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటి విని పక్కకి వెళ్ళిపోవటమే. ఆత్మీయంగా మనం ముందుకు వెళుతున్నామా లేదని ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకుంటూ భక్తులతో పోల్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలండి. కనుక అలా ఉండాలని ఈ పరుగు పందెంలో మీరు కూడా ఇవ్వండి, ఒకరినొకళ్ళు హెచ్చరించుకుంటూ ఒకరికొకళ్ళు పురికొల్పుకుంటూ ముందుకు వెళుతూ పరుగు పందెంలో గెలుస్తూ దేవుడన్న ఆ మహాలోకానికి చేరుకోవాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంది. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియమైన పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ తండ్రి. 66 పుస్తకాలలో మేము ఎలా ఉండాలని, ఎలా బ్రతకాలని మీరు మాకు తెలియచేశారో అందులో ఉన్నటువంటి కొన్ని మాటలను, మీ మనసులో ఉన్నటువంటి మాటలను కొన్ని మీ బిడ్డలైన వారితో పంచుకున్నాను తండ్రి. విన్న మాటలు మరచివారముగా కాక తండ్రి, ఈ లోకంలో మేము ఖాళీగా ఉండవలసినటువంటి వారము కాదు, పరుగు పందెం మాకు ఉందని, ముందు ఆనందకరమైనటువంటి లోకం ఉందని, ఆ లోకం కొరకు ఆలోచిస్తూ పరిగెడుతూ తండ్రి, మీ పౌలు గారు ఎలాగైతే ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందుకున్నాడో తండ్రి, మేము కూడా మీరున్న లోకానికి చేరుకుని ఆ లోకాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, అందుకు గాను అనవసరమైన విషయాలకు అపవాదికి చోటిచ్చి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడకుండా మెలకువగా ఉండాలని కొన్ని మాటలు తెలియచేసాను తండ్రి. విన్న మాటలు మరచివారముగాక ఆ మాటల ప్రకారంగా జీవించే ఆలోచనను, మనసును మాకు దయచేయమని కోరుకుంటూ, వాక్యం విషయంలోనూ ఈ యొక్క ఆరాధన కూడిక విషయంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మరొకసారి మీ పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి మీ యొక్క సహాయాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ దైవ సేవకులకు వందనాలు.